హలో అండి. హలో. ఉప్పల్ బాలు అరెస్ట్ అయ్యాడు గదా! దీని గురించి ఏం చెప్తారు? ఉప్పల్ బాలు ఇంకా అరెస్ట్ అవ్వలేదండి. అతని మీద కేసయితే ఫైల్ అయింది. దీనికి కారణం ఏందంటే, అతను అనంతగిరి హిల్స్, వికారాబాద్ జిల్లా. అక్కడ అడవి లోపల తను కారులో గూడా వెళ్తూ, తన మిత్రులతోటి గూడా కలిసి, కారు పైన నిలబడి, కారు పైన పడుకొని, కారు లోపల గాదు, కారు పైన పడుకొని, ఇంకా రకరకాల విన్యాసాలు చేశారు. స్టంట్స్ అన్నీ కూడా చేశారు. ఇదంతా గూడా అతను తన రీల్స్‌లో గూడా పెట్టుకోవడం జరిగింది. అతను ఎట్లాగో పబ్లిక్ ఫిగర్ గాబట్టి, సహజంగానే తన విన్యాసాలు కూడా చేయడం జరిగింది. కానీ, ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా గూడా కేసు పెట్టడం అనేటువంటిది ఉప్పల బాలుని తొక్కివేయడానికి ప్రయత్నం జరుగుతుందేమో అని గూడా మాకందరికి అనిపిస్తుంది. ఒక కింద స్థాయి నుంచి ఒక వ్యక్తి పైకొస్తే, ఆ పైకొచ్చిన వ్యక్తిని ఏదో విధంగా తొక్కేయాలి అనేటువంటిది గూడా వాళ్ళ అభిప్రాయంలా కనిపిస్తున్నది. దీన్ని తీవ్రంగా గూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే, రీల్స్ చేసేటువంటి వాళ్ళు అనేక ప్రదేశాల్లో గూడా రీల్స్ చేస్తుంటారు. మీరు ఉదాహరణకి తిరుపతి దేవస్థానంలో కొండ మీద కూడా రీల్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి కొండ మీద ఒకప్పుడు చాలామంది సెలబ్రిటీస్, అమ్మాయిలు కూడా డాన్స్‌లేశారు. వాళ్ళంతా కూడా షూటింగ్‌లు తీశారు. అవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరి మీద కూడా వార్నింగ్‌లు ఇవ్వడం జరిగింది. కొంతమంది కేస్ బుక్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ ఏమైనా తిరుపతి దేవస్థానం కాదు కదా! తిరుపతి దేవస్థానంతో అనంతగిరి స్వామిని కంపారిజన్ చేయడం అనేటువంటిది అస్సలు కుదరని విషయం. ఎందుకంటే తిరుపతిలో నిత్యం గూడా 24 అవర్స్ గూడా అక్కడ పబ్లిక్ భక్తులు గూడా తిరుగుతూ ఉంటారు. సో, కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే, ఈ రీల్స్ చేసేటువంటి వాళ్ళు గూడా ఎక్కడో రోడ్డు పక్కన ఎవరికీ ఇబ్బంది లేకుండా గూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. అనేక జలపాతాల దగ్గర అనేక చోట్ల చేస్తూ ఉంటారు. మరి ఇది క్రైమ్ అనేటువంటి విషయం గూడా చాలా మందికి తెలీదు. అది తెలియజేయాల్సిన అవసరం గూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అటవీ శాఖ భూములలో పర్మిషన్ లేకుండా షూటింగ్ తీయటం నేరం అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. అంతే కూడా కాకుండా అతను రకరకాల స్టంట్స్ చేశాడు కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలిగిందేమో అనేటువంటి విషయం కూడా అతని మీద కేసు అనేది ఏ సెక్షన్ల కింద బుక్ చేశారనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. సో, కొన్ని ఛానల్స్ దీని గురించి కూడా విపరీతంగా కూడా ఆయన మీద కూడా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ఉప్పల్ బాలు ప్రస్తుతం అబ్‌స్కాండ్‌లో ఉన్నాడు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఎక్కడున్నాడో జాడ తెలీదు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అతను త్వరలో గూడా బయటకొస్తారు. తన యొక్క వివరణ గూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు 'బిగ్ బాస్ 10'కి వెళ్ళేటువంటి ఈ సందర్భంలో గూడా, ఇటువంటి సందర్భాల్లో గూడా కావాలని తొక్కివేయాలనే కొంతమంది కుట్ర చేస్తున్నారు. దీనికి తీవ్రంగా గూడా ఖండిస్తున్నాం. ఉప్పల బాలుని మటుకు అరెస్ట్ చేస్తే మటుకు అతని యొక్క అభిమానులు గూడా ఊరుకోరు. అరెస్ట్ చేయాల్సినంత పెద్ద నేరం కాదేమో అని గూడా అనిపిస్తున్నది. మరి ఆ లెక్కన అరెస్ట్ చేస్తే తిరుపతి దేవస్థానం చేసిన వాళ్ళని గూడా అరెస్ట్ చేయాలి గదా! తిరుపతి దేవస్థానం దగ్గర మాడ వీధుల్లో కొంతమంది రీల్స్ చేసినోళ్ళు, ఆ చుట్టుపక్కల డాన్సులు చేస్తూ రీల్స్ తీసినోళ్ళు వాళ్ళని గూడా అరెస్ట్ చేయాలి. మరి వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళందరిని చేయకుండా ఎక్కడో అనంతగిరి పద్మనాభ అక్కడెక్కడో రోడ్డు మీద ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఎక్కడో సైడ్‌న చేసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేస్తే మటుకు ఇది కూడా తీవ్రంగా పక్షపాత ధోరణి అని కూడా భావించడం కూడా జరుగుతుంది. ఆంధ్రాలో చేస్తే నేరం గాదు, తెలంగాణలో చేస్తే నేరమా? మరి ఇప్పుడు గనక చూసినట్టయితే అనంతగిరి హిల్స్ అనేటువంటిది మూసీ నది ప్రాజెక్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రాజెక్ట్ ఒకటి చేపట్టారు. ఆ మూసీ నది యొక్క జన్మస్థానము అనంతగిరి హిల్స్‌లోనే. అక్కడ అనంత పద్మనాభ స్వామి యొక్క పాదాలు అక్కడ దగ్గర నుంచి కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూడా అది పవిత్రమైన నది అది. యాక్చువల్‌గా ఆ నది పేరు ముచ్చుకుంద నది అండి. దాని పేరు తర్వాత ఇప్పుడు మూసీ నదిగా మారడం జరిగింది. సో, ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ కూడా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందువల్లనే కూడా ప్రత్యేకంగా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలి. ఆ ప్రాంతంని ఫోకస్‌లో తేవాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు అక్కడ రీల్స్ చేసి ఉండొచ్చు. సో, ఇప్పుడేందంటే అటవీ శాఖ వాళ్ళు మరి ఏం జేస్తున్నారు? ఆ ప్రాంతంలో ఉండేటువంటి అతనితోటి ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడంతా ఉండటం జరిగింది. మరి వాళ్ళంతా కూడా ఏం జేస్తున్నారు రీల్స్ చేసినప్పుడు? అక్కడే వ్యతిరేకించాలి. అంతేగాని మొత్తం షూటింగ్ చేసిన తర్వాత వాళ్ళు రీల్స్ పెట్టుకున్న తర్వాత ఈ యొక్క రూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఒక అటవీ శాఖ ప్రభుత్వం అయితేనేమి, వాళ్ళు ఇక్కడ ఎటువంటి షూటింగ్ తీసినా చట్ట ప్రకారం నేరం అనేటివన్నీ కూడా తెలియజేయాలి. తెలియజేయకుండా ఒక రకంగా వీళ్ళ మీద కేసులు బుక్ చేయటం, ఈ విధంగా కొన్ని వందల వేల మందిని భయభ్రాంతులు చేయటమే. ఎందుకంటే అనేక మంది తీసుకుంటుంటారు. ఆ ప్రాంతంలో అడవిలోకి చాలామంది ఎళ్తారు. జలపాతాల దగ్గర చాలామంది ఎళ్తుంటారు. షూటింగులు తీసుకుంటుంటారు. పిక్నిక్‌కి చాలామంది స్టూడెంట్స్ ఎళ్లి ఫోటోలు తీసుకుంటుంటారు. అంటే వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారా? సో, దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ విధమైనటువంటి చట్టాలను గూడా మార్చాలి.
సో తప్పనిసరిగా కూడా ఉప్పల్ బాలుని మటుకు అరెస్ట్ చేస్తే మటుకు అతని యొక్క అభిమానులు కూడా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తారు, ఉద్యమం చేస్తారు. వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఉప్పల్ బాలుని తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక ఎవరో ఉన్నారు అని కూడా అనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి రోల్స్ వెంటనే ఆపేసేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేదంటే ధర్నా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఉప్పల్ బాలు గారికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన తన వీడియోలు డిలీట్ చేశాడు. మన వైజాగ్ సత్య గారికి కొంత గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అతను గైడెన్స్ తీసుకొని వెంటనే ఉప్పల్ బాలు ఆ యొక్క అది అడవిలో తీయడం అనేది చట్ట ప్రకారం నేరం అని తెలుసుకున్న తర్వాత వెంటనే ఆ వీడియోలు డిలీట్ చేశాడు. చేసిన తర్వాత డిలీట్ చేసినటువంటి వీడియోలని వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? ఒక వ్యక్తి తన పర్సనల్ వీడియోలని పబ్లిక్‌గా అతని పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేసే అధికారం. సో ఇది కూడా నేరమే. వెంటనే క్షమాపణ చెప్పాలి ఉప్పల్ బాలుకి. వెంటనే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. డిలీట్ కూడా చేయాలి. చేయకపోతే మటుకు వాళ్ళ మీద కూడా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాము. ధర్నా చేయడం జరుగుతుంది. ఉప్పల్ బాలు త్వరలో కూడా న్యాయ నిపుణులతో, అడ్వకేట్స్‌తో కూడా మాట్లాడి దాని మీద కూడా తను క్షమాపణ చెప్పడమా లేదా చట్టపరంగా దీన్ని ఎదుర్కోవటమా అనేది కూడా జరుగుతుంది. ఏమైనా ఈ అవేర్‌నెస్ క్యాంప్స్ అనేటువంటిది అటవీ శాఖ భూములు తప్పకుండా చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వెంటనే అవేర్‌నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే వీడియోలు తీయకూడదో, వీడియోలు తీయడానికి అనుమతి లేదో అక్కడ పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి. అటవీ శాఖకి కొన్ని కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. అదంతా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఎక్కడ షూటింగులు తీయకూడదో అక్కడ క్లియర్‌గా బోర్డులు పెట్టాలి. ప్రజలకు తెలిసే విధంగా చేయాలి. లేకపోతే కనపడ్డ విద్యార్థులు వెళ్తుంటారు. చాలామంది పిక్నిక్ వెళ్తుంటారు. ప్రతి వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామన్నటువంటి కుదరదు. ఇది బిగ్ బాస్‌కెళ్ళేటువంటి ఉప్పల్ బాలుని తొక్కివేయడానికి జరిగినటువంటి కుట్రగా కూడా భావిస్తున్నాము. వెంటనే కూడా క్షమాపణ చెప్పాలి. వెంటనే అతని మీద ఉన్నటువంటి డిలీటెడ్ చేసినటువంటి వీడియోలని వాళ్ళు వెంటనే కూడా డిలీట్ చేయాలి. ఈ ప్రచారాలు కూడా ఆపేసి క్షమాపణ చెప్పాలి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.